శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితులు, గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత సహస్రనామావళికి ఫలితాలు చెప్పుకున్నాం, అంటే నామ మహిమనే వర్ణిస్తున్నారు. ఈరోజు మాకు ఏ నామాన్ని అందిస్తారు? ఈరోజు అండి అమ్మవారు ఎటువంటి మణులు ధరించింది, ఆ మణులు ధరించడం ద్వారా ఆవిడ ఎలా అలంకరింపబడింది, అటువంటి నామం చదవటం వల్ల మనకేమిటి, మన సంసారంలో మనకి ఎన్నో ఇవి ఉంటాయి కదండి. కెంపు పెట్టుకోమంటారు, పచ్చ పెట్టుకోమంటారు, గోమేదకం పెట్టుకోమంటారు, ముత్యం పెట్టుకోమంటారు, రత్నం పెట్టుకోమంటారు కదా. ఆమె సమస్తాభరణాలు నవరత్నాలు ధరిస్తుంది అనుకోండి. వజ్ర మాణిక్య కటక కిరీటాయన మహా, కటక కిరీటాయన మహా అమ్మవారు. మనకేమేమి పెట్టుకుంటే ఏమిటో తెలుసుకో. మనం ఎటువంటివి ధరించాలి, ఆ మణి యొక్క విశేషం శరీరం మీద ప్రభావం ఎలా చూపిస్తుంది. ఇక్కడ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కనత్కోటీర మండిత నామం అంటే లలితా సహస్రనామంలో మీరు పలికించే విధానము తెలుపుతున్నారు, ఆ నామ మహిమ తెలుపుతున్నాం మనం. వేల వేల వందనాలండి. అయ్యో, అందరూ ఉచ్చారణ దోషాలు లేకుండా లలితా సహస్రనామాలు చదవటం వలన ఫలితము ఈ నామంలో చెప్పినట్టు 1,000,000 రెట్లు ఎక్కువ పొందుతారు. 1,000,000 రెట్లు. కనత్కోటీర మండిత అంటున్నాగా. అలాగే ఇక్కడ కురువింద మణిశ్రేణి, శ్రేణి అంటే వరుస అండి, శ్రేణి అంటే వరుసలు. కురువింద మణిశ్రేణి కనక కోటీర మండిత అంటే బంగారంలో కురువింద మణులు పొదిగినటువంటి, అది కూడా ఏంటి వరుసగా శ్రేణి అంటున్నారుగా. కింద వరుసలో కురువింద మణులు, మళ్ళీ పై వరుసలో కురువింద మణులు, అలా బంగారపు కిరీటానికి వరుసగా వీళ్ళు కురువింద మణులు అలంకరించి. డౌట్ అండి, కురువింద మణులు అంటే ఏమిటి చెప్తాను. ముందు కురువింద మణులు ఎలా అలంకరించారో ఆవిడ అలా కిరీటానికి చెప్పుకుందాం. తర్వాత దాంట్లో కనకానికి ఏమిటి, కనకాలకు కూడా బోల్డ్ విశేషాలు ఉంటాయండి. బంగారం ఇప్పుడు మనం డైమండ్స్ని బంగారంలో పెట్టాం, కురువింద మణులు బంగారంలో పెట్టడంలో విశేషం కూడా మనం చెప్పుకుందాం. ఒకసారి నేను ఒక జ్యోతిష్యుని అడిగానండి, డైమండ్ ఇవాళ రేపు డైమండ్ ఉంగరాలు అవన్నీ పెడుతున్నారు కదా, అందరూ పెట్టుకోవచ్చా అని అడిగాను. అడిగితే డైమండ్ ఎక్కువ క్యారెట్ అంటే ఆలోచించాలి, కానీ డైమండ్ నుంచి వచ్చే చిన్న చిన్న రవ్వలు కాబట్టి వాటికి తప్పు లేదు అన్నారు. పూర్వం చూడండి రవ్వల నెక్లెస్ అనేవారు. అవును, డైమండ్ నెక్లెస్ అనేవాళ్ళు, రవ్వల దుద్దులు, రవ్వల నెక్లెస్ అనేవాళ్ళు. రవ్వల ముక్కు పడక పెట్టుకుంటే ఎంతో ఘనం అప్పట్లో. అవును అవును, నిజమండి, కరెక్ట్ అండి. రవ్వల ముక్కు పడక ముఖ్యంగా మన తమిళ దేశం వాళ్ళు ఎక్కువ ధరించేవారు. పిల్లలు పుట్టంగానే వాళ్ళు రవ్వలతోనే ముక్కు పడక కుట్టించేవారు. రవ్వల ముక్కు పడక వాళ్ళకి కంపల్సరీగా ఉంది. అసలుకి ఇది తమిళది కాదండి, భారతీయ సంప్రదాయంలోనే ఆడపిల్ల పుట్టంగానే ముక్కు కుట్టించేవారు. ఎందుకంటే ఆ ముక్కు కుట్టించిన తర్వాత దానికి ఈ రవ్వల ముక్కు పడక పెట్టారనుకోండి, ఆ బంగారంతో చేసినటువంటి ఆ కాడ ముక్కు చిల్లులోంచి కిందకెళ్ళి తిప్పుతాం కదా మనం, అలా అలా అంటే ముక్కు పొడక ద్వారా వెళ్ళినటువంటి గాలి శుద్ధమై వెళ్తుంది. అంటే ప్యూర్ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. 2 ముక్కులు కుట్టించుకునే వాళ్ళు అటు విజయనగరం సైడ్ బ్లాకులు పెట్టుకుంటారు. బులాకి మన అమ్మవారికి కూడా ఉందిగా బులాకి. అందుకని ముక్కు పొడక కుట్టించుకున్న వాళ్ళకి పొల్యూటెడ్ ఎయిర్ లోపలికి వెళ్ళదు, శుభ్రమైనటువంటి ప్యూర్ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అందుకనే మన వాళ్ళు ఇంత సైన్స్ ఆలోచించి ముక్కు పొడక కుట్టించేవారు. ముఖ్యంగా స్త్రీలకి గర్భధారణ సమయంలో ఏ పొల్యూషన్ లోపలికి వెళ్ళినా శిశువుకు కూడా వస్తుంది. అందుకని స్త్రీలకు కంపల్సరీ చేశారు. స్త్రీలకి లోపల వెళితే వాళ్ళ పాలు పిల్లలు తాగుతారు, వాళ్ళ రక్తం అంతా పిల్లలకు పంచబడుతుంది. అందుకని స్త్రీలు శుద్ధంగా ఉంటే ఆ వంశం అంతా కూడా అద్భుతంగా శుద్ధంగా ఉంటుంది. అంతే కదా. అందుకని ఈ ముక్కు పొడక అనేది కుట్టించేవారు అప్పట్లో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది
కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అన్న నామంలో కురువిందమణులు అంటేనండి మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అవి కెంపుల కింద వస్తున్నాయి. కురువిందమణులు అంటే అంటే అమ్మవారికి కెంపుల కిరీటం ఉంది. కెంపులతో కిరీటం, అది కూడా ఏంటి పెద్ద కెంపు, దాని కింద చిన్న కెంపులు, ఇలా వరుసలుగా ఆ కిరీటానికి అమర్చి కనకంలో, అది కూడా బంగారంలో, బంగారం అమ్మవారి కిరీటం ఏ దీంట్లో ఉంటుందండి, మేలిమి బంగారంతో ఉంటుంది. ఆ మేలిమి బంగారం ఎక్కడిది? జంబూద్వీపం నుంచి వచ్చినటువంటి బంగారం. జంబూద్వీపం అంటే మన ద్వీపమే. జంబూద్వీపే భారతఖండే. సో జంబూద్వీపంలో ఉండేటువంటి బంగారము అన్ని బంగారాల్లోకెల్లా ది బెస్ట్ అన్నమాట. అంటే మేలిమి బంగారం అంటే అదే. ఇప్పుడు మనం దుబాయ్లో కరెక్ట్గా దొరుకుతుంది అనుకుంటున్నామే, అటువంటి మేలిమి బంగారం జంబూద్వీపం నుంచి తెచ్చినటువంటి ఆ బంగారంలో ఈ కెంపులు పొదిగి అమ్మవారికి కనత్ కోటీర మండిత మండిత అంటే అలంకరించడం. మనకి తెలుగులో అర్థాలు వేరుగా ఉంటాయి. సంస్కృతంలో మండనము, మండిత అంటే అలంకరింపబడినది, మండనము అంటే అలంకారం. సో అలా మండనము అనే పదానికి అలంకరించటానికి ఎన్నో రకాలైనటువంటిది. అంతెందుకండి, మజ్జన మండనం అని సంస్కృతంలో ఒక పదం ఉంది. అంటే తలంటు పోయటం కూడా ఒక అలంకారమే. ఎందుకంటే నల్లని కురులు వాళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో తలకి నూనె పెట్టుకొని తలస్నానం చేసేవారు, కరగంట సేపు నలుగు పెట్టుకొని. అలా ఒళ్ళంతా శుభ్రమయ్యి రక్త ప్రసారం బాగా జరిగి మెదడులో కూడా ఈ నువ్వుల నూనె కానీ ఆవుదం కానీ బాగా వెళ్ళి కళ్ళు చల్లబడి చక్కగా ఆ మజ్జన స్నానం చేసిన రోజున వాళ్ళు విశేషమైనటువంటి మెరుపుతోనూ ఆకర్షణతోనూ ఉండేవారు స్త్రీలు. అందుకని వారానికి ఒకసారి తలంటు పోసుకోమన్నారు. ఆ రకంగా ఏంటంటే తలకి స్నానం చేసేటప్పుడు ఆవుదం కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పెట్టుకొని చాలాసేపు నాని తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ కురులకు ఉండే మెరుపు వేరు. మన అమ్మవారు చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజాలాగా ఉంటారు అందరూ. అప్పుడు పూర్వం చూడండి పసిపిల్లలకి నిద్ర లేవగానే మాడికి ఇంత తైలం పెట్టేవారు. ఎందుకంటే అప్పటి నుంచే వాళ్ళకి కళ్ళు చల్లబడాలి, మెదడు చల్లగా నిద్ర లేవగానే ముందు తల్లి చేసే పని అదే. అలా మంచిగా ఆవుదం పెట్టుకోవాలి. సో ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి జంబూద్వీపం నుంచి వచ్చిన మేలిమి బంగారంలో పొదిగినటువంటి ఆ చక్కటి కెంపులతో అమ్మవారు అలంకరింపబడింది. అయితే అమ్మవారి వర్ణన ఉంటూనే ఉంటుంది. దీని ద్వారా మనకేమిటయ్యా అంటే 2 రకాల లాభాలు. బంగారం ఎప్పుడు కూడానండి స్త్రీలకి ఒంటి మీద ఒక వర్చస్సుని, ఒక అంటే శుద్ధత్వం, బంగారం నుంచి జారినటువంటి నీళ్లు స్త్రీ ఒంటి మీద ఏమన్నా మలినాలు ఉంటే పోగొట్టేస్తుంది. శుద్ధత్వాన్ని, శరీరం అంతా కూడా శుభ్రంగా అవుతుంది. బంగారం ముత్యం కూడా ధరించమంటారు చూడండి. అవునండి. ముత్యం నుంచి జారిపడ్డ నీళ్లు వేరు, బంగారం నుంచి జారిన నీళ్ళు. నేను ముత్యాలు ధరించి రోజు నీళ్లు పోస్తే అరిగిపోతాయి అనుకుంటారు. అరిగిపోయినా పర్వాలే, ముత్యాలు ధరించి ముత్యం నుంచి జారిపడ్డ నీటితో స్నానం చేయమంటారు. అలాగే బంగారం నుంచి ప్రవహించినటువంటి నీరు ఒంటి మీదకి వచ్చేసరికి ఒక శుభ్రం 2 ఏర్పడతాయి. రెండోది ఏంటంటే ఈ బంగారంలో పొదిగినటువంటి కెంపులు ఉండటం వల్ల అమ్మవారి అలా కనత్ కోటీర మండిత కదా, ఆవిడ యొక్క కిరీటంలో ఆ 2 ఉండటంతో ఏంటంటే కెంపులు సూర్యుడి యొక్క ఇష్టమైన రాయి. అది కెంపులు అంటే సూర్యుడికి, ముత్యాలంటే చంద్రుడికి. ఆయన ఆత్మకారకుడు, ఈయన మనకారకుడు. ఇద్దరు కావాలి మనకి. మనస్సు సరే ఎలాగో ఉంటుంది, ఆత్మలేదే శరీరం లేదు కదా. అందుకని ఈ కెంపులు సూర్య భగవానుడికి ఇష్టమైన రాయి, ఆ ఇష్టమైనటువంటి మణి. కెంపులు సూర్యుడికి ఇష్టము. బంగారం ఏంటంటే సువర్ణమూర్తి అండి అమ్మవారు సువర్ణమూర్తి. ఆ సువర్ణంలో పొదిగినటువంటి కెంపులు ఆవిడ ధరించింది అంటే ఈ కెంపులు ఎప్పుడూ కూడా సంసారంలో ఆకర్షణను పెంచుతాయి. ఎప్పుడు ఆకర్షణను పెంచుతాయి. ఆ కెంపు రాయి జాతకరీత్యా వాళ్ళు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ కెంపులు ధరించడం ద్వారా ఆరోగ్యం భాస్కరాదిత్యేతను ఉంది కదా మనకి, అది సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి మణి. ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది ఆ కెంపులు ధరించిన వాడికి. ఇంకోటి, స్త్రీలు కెంపులు ధరించడం ద్వారా వాళ్ళ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది, వాళ్ళ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. అందుకని ఈ నామానికి ఉన్నటువంటి మహిమ ఏంటంటే సంసారంలో అంటే భార్యాభర్తల మధ్య ముఖ్యంగా అనురాగం అభివృద్ధి అవుతుందని చెప్పారు ఋషులు. కెంపులు ఏమిటి, బంగారం ఏమిటి, అమ్మవారి
కిరీటం ఏంటి అంటే ఇవి అమ్మవారు ఎందుకు ధరించింది? ఆవిడ సదాశివ కుటుంబిని కదా. అవునండి. ఎప్పుడు కూడా పరమశివుడికి పరమ సుందరంగా కనిపించడానికే ఆవిడ జన్మించింది. అసలు పార్వతీదేవి పరమ సుందరవతి, ఆవిడని మించిన వాళ్ళు లేరు. అటువంటి సౌందర్య రాశి కెంపులతో కూడినటువంటి కిరీటాన్ని ధరించిందంటే పరమశివుడికి ఎంత ఆకర్షణీయంగా, ఎంత ఆనందం ఆయన కన్నులకి. అందుకని భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అలంకారాల విషయంలో కూడా ఆకర్షితులైనప్పుడు వారి యొక్క మధ్య ఉన్నటువంటి మధ్య అనురాగం చాలా అభివృద్ధి అవుతుంది. అయితే ఈ నామం మనం ఎందుకు చదువుకోవాలంటే ఈ నామపారాయణతో దంపతుల మధ్య అనురాగం బాగా వృద్ధి చెందుతుంది. అంటే అలా అని మనం ఇప్పుడే బంగారం తెచ్చుకొని దాంట్లో కెంపులు పెట్టుకుని నెక్లెస్ పెట్టుకోవాలని రూల్ లేదు. నామం చదువుకోండి చాలు. ఈ నామపారాయణతో మనం అమ్మవారిని అలా ఊహించుకోవాలి. ఈవిడ చక్కటి బంగారంలో అతి అతి తళతళ మెరుస్తున్నట్టు ఎర్రటి కెంపులు పొదిగినటువంటి కిరీటం ధరించింది. ఈ అమ్మవారికి మనసా వాచ కర్మణ మనం నమస్కారం చేసుకుందాం, మన జీవితాలు బాగుంటాయి అనే భావనతో మన అమ్మవారిని కెంపులు పొదిగినటువంటి కిరీట ధారణ చేసినటువంటి ఒక సుందరమూర్తిగా భావన చేసి ఈ నామపారాయణ 41 రోజులు, రోజుకు 108 సార్లు. భావన మాత్ర సంతృష్ట హృదయాయ నమః. హృదయాయ నమః. ఆమె ఆ నామం చదువుతాం వల్లనే మనం కెంపులు ధరించినట్టుగా భావించవచ్చు. భావిస్తాం వల్ల ఆ దోషాలు పోతాయి. అందుకని చాలా చక్కటి నామం అండి ఇది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనురాగం కరువు అవుతున్న ఈ రోజుల్లో ఈ నామపారాయణ చేయటం వల్ల ఏదైనా నమ్మకం అండి. ఈ నామపారాయణ చేస్తే ఉన్న గొడవలన్నీ పోతాయా అంటే ఆ సందేహంలోనే ముందు. నమ్మకం ఎప్పుడు మనకి లాభాన్ని కలగజేస్తుంది, సందేహం ఎప్పుడు నష్టమే. అందుకని దేవుడి విషయంలో సందేహాలు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడిని నమ్మని వాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్న అడుగుతాను శ్రీలక్ష్మి గారు. మీరు సూర్యుడిని తూర్పున ఉదయించకుండా దక్షిణాన్ని ఉదయించేలా చేయండి ఒక్కరోజు. మీరు దేవుడు లేడని మీరు నమ్మేస్తే నేను నమ్మేస్తానంట. ఒక్కరోజు సూర్యుడిని తూర్పున ఉదయించకుండా దక్షిణాన్ని, ఇంత సైన్స్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ద రిచెస్ట్ కంట్రీస్ బోల్డ్ ఉన్నాయి మనకి టెక్నాలజీలో. అందుకని మనిషి మేధస్సుని కూడా అద్భుతంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించుకుంటున్నామే. ఇంత దూరం వచ్చామే మనం. మరి ఒక్కరోజున సూర్యుని తూర్పున వైపు కాకుండా ఇంకొక దిశలో ఉదయించేలా చేసిన నాడు దేవుణ్ణి ఎవరూ నమ్మక్కర్లా. ఈ శక్తి మనుషులకు లేదు. పైగా మనకు కనిపిస్తున్నట్టు ఒక్క సూర్యుని చూసే ఇంత విరవీగుతున్నారు జనాలు. అనేక కోటి బ్రహ్మాండ జనని, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. అది కాకుండా సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ నమః అమ్మవారు. 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే అమ్మవారు. మరి 1000 సూర్యులు ఉన్నట్టేగా లెక్క అలా ఉపమానం చెప్పారు. వాళ్ళు సందర్శించి ఋషులు చెప్పారు అంటే మరి యథార్థమే కదా. మరి యథార్థమే కదా. అందుకని మనం ఒక్క సూర్యుడిని కనీసం ఉదయాన తూర్పు వైపున కాకుండా ఇంకొక దిక్కున ఏ అద్భుతమైన సైంటిస్ట్ అయినా సరే, అగ్రరాజ్యాలు బోల్డ్ ఉన్నాయి, అమెరికా రష్యా లాంటివి, మనకి వాళ్ళని చేయమనండి. ఏమండి ఆ అగ్రరాజ్యాలు భారతదేశంలాగా కూడా బతకలేరు కదండి. మంచుతో కొట్టుకుపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా మన భారతదేశంలో టెక్నాలజీ కొంచెం తక్కువ అని వాళ్ళు ఊహించినా మన భారతదేశాన్ని మించిన దేశం ఏ దేశం ఉందండి? భారతదేశంలో టెక్నాలజీ ఏనాడో ఇప్పుడు వీళ్ళు కనిపెడుతున్నవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా ఋషులు కనిపెడితే అది కనుక్కోలేక భారతదేశాన్ని బలహీనపరచాలని బ్రిటిషర్స్ చేసినటువంటి ఆ కుతంత్రం వల్ల మనం తెల్లారులేసే మమ్మీ డాడీ కల్చర్లో బతుకుతూ మన సంస్కృతిని మనం కోల్పోయాం. ఇప్పుడు అమెరికా రష్యా కనిపెడుతున్న విషయాలు ఏనాడో మన ఋషులు కనిపెట్టారు. ఋషులు ఆర్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్. అది తెలుసుకోవాలి అందరూ. తెలుసుకున్నప్పుడు మనకేమి టెక్నాలజీ తెలియదు. అయినా మనకి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు చూపిస్తున్నటువంటి అద్భుతాలలో మనకి లేనిది ఏమీ లేదు, మనం చెయ్యంది కూడా ఏమీ లేదు. భారతదేశం అన్నీ సాధించగలదు అనేటువంటి నమ్మకం ప్రజలందరికీ కలిగింది. దాంతో ఇప్పుడు భారతదేశమే, మీరన్నట్టుగా శ్రీలక్ష్మి గారు, అగ్రరాజ్యం భారతదేశమే ఇప్పుడు అన్ని విషయాల్లో. అందుకని మనం 365 రోజులు తలుపులు బార్లా తీసి హాయిగా వాకిట్లో నుంచునే అదృష్టం మనకుంది. ఏ దేశంలో ఉంది? 365 రోజుల్లో లేదండి. ఎన్ని రోజులు వాళ్ళు బయటికి రాగలుగుతారు? అది ఊహించట్లేదు ఎవరు. ఊహిస్తున్నారు. ఒక్కరోజు సూర్యుడు కనిపించకపోతే, రాకపోతే కాదు, మబ్బుల్లో దాకా కనిపిస్తే మన ఉత్తమ స్త్రీలు పతివ్రతలందరూ కూడా ఇవాళ దుర్దినం అని అన్నం తినరు. ఆయన కనిపించే వరకు అన్నం తినని
పుణ్య స్త్రీలు ఈ రోజుకి నాకు తెలుసు. మా పిన్ని గారు తినరండి ఇప్పటికీ. నిజమా అండి? మహాకాళి సుశీల గారని ఆవిడ 98 ఏళ్ళు వచ్చింది ఇప్పటికి. ఆవిడ ఈ రోజుకి సూర్యుడు కనిపించకపోతే భోజనం చేయదు. మా పుట్టింటి వారి వంశంలో ఆవిడ కోడలు ఈ రోజుకి ఆయురారోగ్యాలతో తన పనులు తను చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆవిడ తన చెప్పాను కదా, కార్తీక మాసం ఇన్నేళ్ళు 90 దాటినా ఈ రోజుకి కార్తీక మాసం స్నానాలన్నీ చేస్తుంది. సూర్యుడు కనిపించకపోతే ఫోన్ చేస్తే విజయ ఇంకా భోజనం చేయలేదు, ఎందుకంటే భగవానుడు దర్శనం ఇవ్వలేదమ్మా అంటుంది. ఎప్పుడు సూర్యుడు బయటకు వస్తాడో దండం పెట్టుకుని అన్నం తిందామని కాచుకొని వేచి ఉంటారు వాళ్ళు. అటువంటి అద్భుతమైన సతీమతలు ఉన్నటువంటిది భారతదేశం. అటువంటి సూర్య భగవానుడు ఉదయించేటువంటి అద్భుతాదిమైనటువంటి మన భారతదేశ చరిత్ర మనకి ఉంది. అటువంటి వారి వంశంలో మీరు జన్మించినందుకు మీకు శతకోటి వందనాలు. మా పిన్ని గారండి నిజంగా ఆదర్శవంత అందరికీ కూడా. అన్ని గుణాలు ఆవిడకి మంచివి. ఇతరులకు సహాయం చేయటం, మాట పొల్లు పోకుండా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం. ఈ రోజుకి అంత వయసు వచ్చిన తనంతట తను ఎక్కడన్నా క్యాబ్ బుక్ చేస్తే వచ్చి దిగగలదండి ఈ రోజుకి. 90 ఫేస్బుక్లో వీటిల్లో మేము పెట్టలేదు కానీ 90 దాటినాయి ఆవిడకి. కరెక్ట్ ఏజ్ నాకు ఇంకా అంత గుర్తులేదు కానివ్వండి. 90 దాటిన వ్యక్తే ఈ రోజుకి క్యాబ్ బుక్ చేసి ఎక్కిస్తే ఒక్కతే ప్రయాణం చేసి ఎక్కడ దిగమంటే అక్కడ దిగి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెళ్తుంది ఇంటికి. చాలా గొప్ప విషయం కదండి. మనిషి తోడు లేకుండా కూడా ధైర్యంగా వెళ్ళి వస్తున్నారు అంటే, కాళ్ళు పట్టడం కానీ వణకటం కానీ ఆవిడకు ఉన్నటువంటి సహజమైన సుగుణాలే ఆవిడ ఆరోగ్యాన్ని అంత చక్కగా నిలబెడుతున్నాయండి. ఈ రోజుకి మడితో వండుకుంటుంది. చింతలు తెచ్చుకోకుండా ఉన్నదాంతోనే సంతృప్తి చెంది ఆ భగవంతుడి కోసమే రోజు ఎదురు చూసే వ్యక్తి ఈ రోజుకి హైదరాబాద్లోనే ఇక్కడ మల్కాజిగిరిలో ఉంటారు వాళ్ళు. చాలా అదృష్టవంతులండి, చాలా అదృష్టవంతులు. మీ పిన్ని గారికి కూడా మా తరపున వందనాలు. తప్పకుండానండి. శ్రీమాత్రి అమ్మవారి ఆశీస్సులు ఆవిడకి ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం. విజయశ్రీ గారు, ఈరోజు కంచి కామాక్షిదేవి ఎవరిని అనుగ్రహించి లలిత రహస్య సహస్రనామ ఫలితాల పుస్తకం ఎవరింటికి వెళ్తుందో వివరించండి. తప్పకుండానండి. అందరికీ త్వరలో లాటరీ వచ్చి అందరూ సంతృష్టులు అవ్వాలని నేను వీలంత మటుకు ఎక్కువ సార్లే మనం లాటరీలు తీస్తున్నాము. ఎవరూ కూడా నిరాశ చెందద్దు. అందరికీ త్వరలోనే వస్తాయి. వచ్చేసి అందరినీ సంతోషపెట్టాలనే మా ప్రయత్నం. ఇప్పుడు ఈ ప్రయత్నంలో గిరిజ గుంటూరు అమ్మ గిరిజ అమ్మవారి పేరే నీది కూడా. నీకు అమ్మవారి ఆశీస్సులు లభించినాయి. త్వరలో యాజమాన్యం వారు మీకు ఈ పుస్తకం పంపిస్తారు. గిరిజ గుంటూరు. గిరిజ గారు, మీ కుటుంబం కూడా సదాశివ కుటుంబంలాగా ఎల్లవేళ్ళ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అతి త్వరలో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు ఈ పుస్తకం మీకు అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.